టైం అయిపోతుంది ఛాలెంజ్. నమస్తే అండి, నా పేరు జే వేణుగోపాల్, ఆల్ ఇండియా పైమా ఇన్ఛార్జ్. గత కొన్ని రోజులుగా చాలా రకాల ఛాలెంజెస్ తీసుకున్నాం మనం. అయితే ఈరోజు కొంచెం రొటీన్కి భిన్నంగా ఒక ఛాలెంజ్ తీసుకుందామని ప్లాన్ చేసాం. సో ఆ ప్లాన్లో భాగంగా నా మైండ్ని ఈ రూమ్లో పెట్టి ఒక ఛాలెంజ్ తయారు చేయమ్మా అని లోనికి పంపించాను. చాలాసేపు అవుతుంది, ఇంకా బయటకు రాలేదు. ఫోన్లే అదేదో పని చేసుకుంటుంది కదా అని నేను నా హార్ట్ తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టా. నువ్వైనా ఛాలెంజ్ గురించి ఆలోచించు అంటే తను కూడా అంతే, అక్కడికి వెళ్ళి రావటం లేదు. ఏంటి ఈ పని ఏంటి, మనమే డైరెక్ట్గా వెళ్ళి కనుక్కుందాం అని బయటకు వచ్చాను. ముందు మైండ్ దగ్గరికి వెళ్ళి చూసి వస్తా, ఏదైనా ఛాలెంజ్ తయారు చేసిందేమో. ఓకేనా, ఒక్కసారి కొంచెం టైం వెయిట్ చేయండి, నేను ఒక్కసారి కనుక్కొని వచ్చేస్తా. అంతవరకు ఇక్కడే ఉండండి, ఛాలెంజ్తో బయటకు వస్తా. ఓకే, ఏమండి ఛాలెంజ్ ఇవ్వాల్సింది మీకే కదండి. సారీ అండి, లేట్ అయింది. యాక్చువల్లీ ఉదయం నుంచి ఆలోచిస్తున్నానండి, కానీ ఏం తట్టట్లేదు. ఇప్పుడు మా బాస్ లోన్కి వెళ్ళారు కదా, నేను ఆయనతో ఒకసారి వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఓకేనండి, ఒకసారి ఆయనతో వెళ్ళి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చర్చించుకొని వస్తాం. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి, లోన్కి వెళ్తున్నాను నేను. ఇంకా ఛాలెంజ్ తయారు చేయలేదు, చేసుకొని వచ్చేస్తాం. కొంచెం వెయిట్ చేయండి. ఓకేనండి. బాబా, ఈ బుర్రలో చెత్త క్లీన్ చేయడం చాలా కష్టం. ఈ లోపలికి ఎవరు వెళ్ళారండి? ఆ వైట్ డ్రెస్ వేసుకున్నాడు అంటే నా మనసే కదా. అయిపోయాడు ఈరోజు. బాస్ కూడా లోపలే ఉన్నాడు. చెప్పరేమండి బాబు, వాళ్ళిద్దరు కానీ కలిసారంటే నా పని అంతే. గోవింద గోవింద. ఆగండి, ఛాలెంజ్ కోసం ఆగండి, ఇస్తాను. ఎక్కడికి వెళ్ళిపోతాను, ఎక్కడే కదా ఉంటాను. ముందెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళిద్దరిని దూరం చేసి వస్తాను. ఆగండి, ఏంది మీరు, కొంచెం ఉండండి, వస్తాను. బాబా, ఏంటండి ఇది? లోన్కి వెళ్ళాను, మైండ్ ఎక్కడుందిరా అని చూస్తే అక్కడ కనిపించలేదు. తుప్పుకొని ఎక్కడో దాటుకుంది వెళ్ళి. అరే వెనక్కి తిరిగి చూస్తే హార్ట్ వచ్చింది. అరే బాబు, ఛాలెంజ్ తయారు చేసావు ఏంటంటే, ఆ చేశాను సార్ అని ఏదో చెప్పబోతుంది, చెప్పే టైంకి మైండ్ వచ్చింది. ఆ మైండ్ని చూసి హార్ట్ తుర్రుమని కనిపించి పారిపోయింది. అదేంటో మైండ్కి హార్ట్కి పడదా ఏంటి, మనకెందుకులేండి ఇప్పుడు దాని గురించి ఆలోచించకుండా. పోనీ మైండ్ గాడైనా వచ్చాడు కదా అని వాడిని వెళ్ళి అడిగా, ఏంట్రా బాబు ఈరోజు ఛాలెంజ్ ఏంటి అని అంటే, అసలు నువ్వు ఎక్కడెందుకున్నావు, ఇది నా రూమ్, ఇది నా రూమ్లో నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని నన్ను కూడా వెనకదారి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. ఏం చెప్తాం ఇంకా. ఓకే అని ఇక్కడ నుంచి అలాగా మీ ముందుకు వచ్చాను. ఇలా కాదు కానీ అండి, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ థాట్ వచ్చింది, రండి చెప్తాను. వేళ్ళతో పెట్టుకుంటే అవ్వదండి. ఈరోజు ఛాలెంజ్ మనం డైరెక్ట్గా వాళ్ళకి సుపీరియర్ని అడుగుదాం. వాళ్ళకి సుపీరియర్ ఎవరు? ఆత్మ. డైరెక్ట్గా ధ్యానం చేసి ఆత్మనే పిలిచి ఆత్మతోటే మనం ఒక ఛాలెంజ్ తెప్పించుకుందాం. ఓకేనా, ఎక్కడి నుంచి ఏదైనా సరే అక్కడి నుంచి వచ్చేదే కదా. సో మనం అక్కడికే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాం. ఎలా కనెక్ట్ అవ్వాలి? సింపుల్, తెలిసినదే. ధ్యానం చేద్దాం, కనెక్ట్ అయిపోదాం. ధ్యానం చేస్తే ఏదైనా సాధిస్తాం కదా. సో ట్రై చేద్దాం. హాయ్ బాస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా పిఎన్సి ప్రేక్షకులు అందరూ కూడా ఒక మంచి ఛాలెంజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మంచి ఛాలెంజ్ ఇవ్వచ్చు కదా. హార్ట్ మైండ్ రెండు కూడా అస్సలు పనిచేయట్లేదు. డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేస్తే మంచి ఛాలెంజ్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం. సో ప్లీజ్ గివ్ అస్ ఎ ఛాలెంజ్ మ్యామ్. ఏముంది, మంచిగా ఒక మ్యాజిక్ చేసి చూపించమని అంతే. ఎవరికి రాదు, అందరూ మ్యాజిక్ చేయగలరు. మ్యాజిక్ చేసి చూపిస్తే అదే ఈరోజు ఛాలెంజ్. పర్ఫెక్ట్గా ఉంటారు. సింపుల్గా ఒక్క మాటలోనే చెప్పేసాడు ఛాలెంజ్ అంటే ఏంటో. సో అర్థమైంది కదండి, మ్యాజిక్ చేయాలి. ఎలాగో ఇదంతా మ్యాజిక్ లాగా మీకు కనిపిస్తుంది కదా, మీరు చేయాల్సింది కూడా మ్యాజిక్కే. అయ్యో నేను చేయలేను అనుకోకండి, నెట్లో వెతకండి, ఫ్రెండ్స్ని అడగండి, ఎవరినైనా అడిగి మాకు మ్యాజిక్ చేసి మమ్మల్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేయండి. ఛాలెంజ్ రెడీ. అరే బాబు, ఛాలెంజ్ ఆల్రెడీ ఇచ్చేసారు. పోనీ ఆ కంక్లూజన్ అని. ఓకే అండి, సుపీరియర్ చెప్పారు కదా ఛాలెంజ్ రెడీ. సో మీరు ఆ ఛాలెంజ్ రెడీ చేసి ఒక మంచి వీడియో తీసి 9664885888 నెంబర్కి వీడియోని షేర్ చేయండి. వాట్సాప్లో రివ్యూ చేస్తాం. సో ప్రేక్షకులందరికీ నమస్కారం. పిఎంసీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛాలెంజెస్ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఓకే అండి.
ఇది ఈరోజు ఛాలెంజ్.